నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో జరిగిన మండల సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు కీలక అంశాలపై చర్చించి మండల అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. రైతులకు యూరియా వాడకంపై అవగాహన, పెట్టుబడి భారం తగ్గింపు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతులు అధికంగా యూరియా వాడటం వల్ల పెట్టుబడి భారం పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామాన రైతు సదస్సులు ఏర్పాటు చేసి యూరియా వాడకాన్ని తగ్గించడంపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దీని ద్వారా రైతుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సౌరశక్తి వినియోగానికి ప్రోత్సాహం, సూర్యఘర్ పథకంపై చర్చ. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంలో భాగంగా సూర్యఘర్ పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పించి వినియోగదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. సౌరశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డీపీకి బిక్కవోలు మండలం అందించిన సహకారాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఇక్కడ ఉన్న 24.16 లక్షల కోళ్ల ద్వారా రూ. 849 కోట్లు జీఎస్డీపీని ఆర్జించినందుకు పశుసంవర్ధక శాఖ అధికారులను ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ విజయం మండల ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు సభ్యులందరూ సంపూర్ణ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బిక్కవోలు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇవాళ యూరియా వాడకం రైతులు అధికంగా వాడుతూ ఉన్న పరిస్థితుల్లో తద్వారా పెట్టుబడి ఖరీదు పెరగడం, మరోపక్క అనారోగ్య పరిస్థితులు ఉండడం, ఈ అన్నిటిపైన సమావేశంలో కూడా చర్చించుకోవడం, దీనిపైన రైతుల అవగాహన కల్పించడం కోసం గ్రామాన రైతు సదస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రోత్సహించాలని సూర్యఘర్ ద్వారా సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉందో, దానిలో భాగంగా ఇవాళ సూర్యఘర్ పైన కూడా గ్రామాల్లో అవగాహన కలిగించడం ద్వారా వినియోగదారులని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దానిపైన కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జీఎస్డీపీ కాంట్రిబ్యూషన్కి ఇవాళ బిక్కవోలు మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండి ఇక్కడ ఉన్న 24,16,000 కోళ్ల ద్వారా పెద్ద ఎత్తున 849 కోట్లు జీఎస్డీపీ ఆర్జించి ఇవాళ రాష్ట్రంలో బిక్కవోలు మండలం టాప్ ప్లేస్లో ఉన్నందుకు పశుసంవర్ధక శాఖ అధికారులను కూడా సమావేశం అభినందించడం జరిగింది. సమావేశంలో అనేక అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రధానంగా సుపరిపాలన అందించే దిశగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సభ్యులందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.